ప్రశాంత్ నీల్ ముందు సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. మరి ఈ రికార్డ్ ని సలార్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సలార్ కేజీఎఫ్ 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సిద్దమై ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా సలార్. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో డిసెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. 2 భాగాలుగా హోంబలి ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ కాన్సార్ రాజ్యంలో జరిగే కథగా ఉండబోతోందని ట్రైలర్ ని బట్టి క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ పెరుగుతూ వెళుతోంది. ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గానే బజ్ నడిచింది. అయితే తాజాగా వచ్చిన యాక్షన్ ట్రైలర్ తో ఒక్కసారిగా రీసౌండ్ పెరిగింది. ఈ ప్రపంచంలోకి ఆడియన్స్ కూడా వెళ్లటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఇదే స్పీడ్ కొనసాగితే ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సలార్ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే సలార్ ముందు పెద్ద టార్గెట్ ఉంది. ప్రశాంత్ నీల్ ముందు సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. ఈ రికార్డుని సలార్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాపై ఉన్న హైప్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా బ్రేక్ చేయడానికి కావలసిన స్కోప్ ఉందని అనిపిస్తోంది. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ కూడా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అయితే సలార్ మాస్ యాక్షన్ మూవీ కావడంతో 150 కోట్లు చాలా ఈజీగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. 170 కోట్ల మార్కుని సలార్ అందుకుంటే మాత్రం ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ అందుకున్న మూవీగా నిలిచిపోతుంది. అలాగే 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ కూడా సలార్ ముందుంది. అది అందుకుంటే మాత్రం షారుఖ్ తో సమాన రికార్డు కలిగి ఉంటాడు. మరి ప్రశాంత్ నీల్ సృష్టించిన ఈ కాన్సార్ ప్రపంచం ప్రభాస్ కి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.